మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జరిగిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముద్రగడ అంత్యక్రియల్లో ప్రభుత్వ అధికార లాంఛనాలను ఆయన కుటుంబ సభ్యులు ముందే తిరస్కరించినప్పటికీ ప్రభుత్వం బలవంతంగా నిర్వహించే ప్రయత్నం చేసింది. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, సమయం సందర్భం అనేది కూడా మర్చిపోయిందా కూటమి ప్రభుత్వం? ప్రస్తుతం పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై మళ్ళీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ముద్రగడ చనిపోయినా సరే ఆయన కుటుంబంతో పాటుగా అనుచరుల మీద కూడా అటు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న జరిగినటువంటి అంత్యక్రియల్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించే ప్రయత్నం చేసింది. అయితే ముందుగానే అధికార లాంఛనాలు వద్దని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దాని తరఫున జక్కంపూడి రాజా కూడా కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇచ్చారు. అధికార లాంఛనాలు వద్దని చెప్పి కూడా స్పష్టం జరిగింది నియమోక్తంగా. అయినప్పుడు కూడా ప్రభుత్వం సాయంత్రం నిన్న ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసులు అక్కడికి చేరుకుని గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున గార్డ్ ఆఫ్ ఆనర్ వద్దని చెప్పి కేకలు వేసి అధికార లాంఛనాలు వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి రాంబాబుతో పాటు కొంతమంది వ్యక్తులు వెళ్లి దండాలు పెట్టి వాళ్ళకి చెయ్యొద్దని చెప్పి కూడా స్పష్టం చేశారు. ముద్రగడ చివరి కోరిక తనకి ఎలాంటి అధికార లాంఛనాలు వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల దయచేసి మీరంతా వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తమని గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా ఉన్నతాధికారుల ముందే ముద్రగడ తమను తోసివేసి విధులకు ఆటంకం కలిగించారని ఏఆర్ఎస్ఐ అప్పలరాజు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అంబటి రాంబాబుతో పాటుగా ఎవరైతే ఆయన అనుచరులు ఉన్నారో వారి మీద బిఎన్ఎస్ సెక్షన్ 132 కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే ముద్రగడ మీద ప్రభుత్వం కక్ష సాధింపు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆయన ఏదైతే కుటుంబ సభ్యులకు చివరిసారిగా చెప్పారో ఆ కుటుంబ సభ్యులు కూడా తమ ముద్రగడ ఇది ఆఖరి కోరిక, ఎలాంటి లాంఛనాలు వద్దని చెప్పి అధికార లాంఛనాలు వద్దని చెప్పి స్పష్టం చేసినప్పుడు కూడా ప్రభుత్వం బలవంతంగా అధికార లాంఛనాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన అనుచరులు దాన్ని అడ్డుకుని వద్దని చెప్పినా సరే ప్రభుత్వం కక్ష సాధింపుగా ముందుకెళ్ళింది. ఓవరాల్ గా చూసినట్లయితే ముద్రగడ చివరి కోరిక ప్రకారమే కుటుంబ సభ్యులు నడుచుకున్నారు. హరి, ఆల్రైట్ రాజు, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.